మహాభారతం పార్ట్ 2. మహాభారతం ఎలా స్టార్ట్ అయిందో పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే పాండవులకి కౌరవులకి ఎవరు రక్షణగా ఉన్నారో కూడా చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూసి మళ్ళీ ఈ వీడియోని చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యింది. డే 1 లో ఏమైందంటే భీష్ముడు కొన్ని వేల మంది పాండవుల సైన్యాన్ని చంపాడు. ఎలా అంటే భీష్ముడు ఫస్ట్ లో ఫైటింగ్ చేస్తూ ఎంతో వందల మంది చంపాడు. దీంతో విరాట రాజు పుత్రుడు భీష్ముడిని ఆపుతున్నాడు. భీష్ముడిని సగము రోజు దగ్గర సగం రోజు వరకు ఆపాడు. కానీ భీష్ముడు అప్పటికే తన పైన ఎన్నో బాణాలతో భీష్ముడు తనని చంపేశాడు. నెక్స్ట్ గా ఇది భీష్ముడు ఇంకా అప్పటికే ఎన్నో వేలలో మందిని భీష్ముడు చంపేశాడు. దీంతో విరాట రాజు పుత్రుడు చనిపోయాడని తన సోదరులు అందరూ భీష్ముడి పైన యుద్ధం ప్రకటించారు. మొత్తం రోజు వరకు భీష్ముడు ఆ మూడు అన్నదమ్ములని ఎదుర్కొండు. దీంతో భీష్ముడికి కొన్ని గాయాలయ్యాయి, కానీ 3 సోదరులని చంపేశాడు. దీంతో విరాట రాజు 4 పుత్రులు చనిపోయారు, కానీ భీష్ముడికి చిన్న గాయాలు అయ్యాయి. మరో సైడ్ అర్జునుడేమో కొన్ని వందల వేల కౌరవుల సైన్యాన్ని చంపేశాడు. మరోవైపు భీముడు కనిపించిన వాళ్ళని చంపేశాడు. ఇలా ఫస్ట్ రోజు అయిపోయింది. దీంట్లో పాండవులు ఎక్కువగా నష్టపోయారు. దాని కారణం భీష్ముడు వేల సైనికులు చంపేశాడు. ప్లస్ ద్రోణాచార్యుడు కూడా ఎంతో వందల మందిని చంపేశాడు. డే 2 లో ఏమైందో తెలుసుకుందాము.